డే 5 అనుమతి ఇవ్వడం. డబ్బు రావటానికి మీరే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. చాలామంది డబ్బు కోరుకుంటారు, కానీ లోపల నేను అర్హుడినా అని భయపడతారు. ఆ భయమే డబ్బుకి స్టాప్ సిగ్నల్ అవుతుంది. డబ్బు రావటానికి నేనిప్పుడు అనుమతి ఇస్తున్నాను, ఇది నా హక్కు అని మీ మెదడుకు డబ్బు ఉందనే నమ్మకం కలిగించాలి. డే 6 వచ్చినట్టే జీవించండి. ముందే ఫీల్ అవ్వటం. డబ్బు వచ్చిన తర్వాత మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో ఆ ప్రశాంతతను ముందే పొందాలి. డబ్బు వచ్చాక ధైర్యంగా ఉందాం అనుకోకండి. మీరు ధైర్యంగా ఉంటేనే డబ్బు వస్తుంది. మీ మాటల్లో లేవు, రావు అనే పదాలు రాకూడదు. మీ ఎనర్జీ భయం నుండి ధైర్యం వైపు మారినప్పుడే అద్భుతాలు మొదలవుతాయి. డే 7 పూర్తిగా వదిలేయండి. లెట్ గో. అతిగా ఆలోచించడం ఆపేయటం. అతిగా ఆలోచించడం అంటే విశ్వాన్ని అనుమానించడమే. మీ కోరికను కాగితంపై రాయండి, దాన్ని కాల్చేయండి. ఇక దాని గురించి ఆలోచించకండి. ఇక డబ్బు ఎలా వస్తుంది అని అడగకండి. వేరే పనుల్లో మునిగిపోండి. ఎలా వస్తుంది అనేది మీ పని కాదు, అది విశ్వం పని. మీరు చేయాల్సింది కేవలం స్వీకరించడమే. మీరు ఎప్పుడైతే పట్టు వదిలేస్తారో అప్పుడే విశ్వం తన పని మొదలు పెడుతుంది. మీరు చేయాల్సింది కేవలం మీ ఫీలింగ్ని మార్చుకోవడం మాత్రమే. ప్రయత్నం వద్దు, కేవలం ప్రవాహం, ఫ్లోలో మాత్రమే ఉండాలి. ఈ 7 రోజుల మ్యాజిక్ పాటించండి. అద్భుతం మీ తలుపు తడుతుంది.